కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్స్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో 5 సభ్యులతో కూడిన కమిటీ నియమించింది. ఇందులో యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇక మేడిగడ్డ బ్యారేజీలోని పియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 3 బ్యారేజీల డిజైన్స్తో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. ఇక స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి కుంగుపాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి సూచించింది. ఇక 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలంటూ కమిటీకి నిర్ణీత గడువును కూడా విధించింది. ఈ నెల 6న కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అథారిటీ సూచన మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో నీళ్లు ఖాళీ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో నీటిని నింపాలంటూ బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం అత్యంత బాధ్యతారహిత చర్యగా ఆయన విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకుండా మాట్లాడడం దురదృష్టకరమంటూ ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు వంటి అన్ని విషయాల్లో నిబంధనలు తొంగలో తొక్కారని అన్నారు.